మనుషుల మనసులో ఎంత అధోపాతాళానికి వెళ్ళిపోయినాయి అంటే, ఎంత కల్మషం, ఎంత చెత్త ఉండిపోయిందంటే, ఇప్పుడు అంత చెత్త ఉంటే ఆ వాక్యం అనే విత్తనం ఎలా మొలకెత్తుతుందండి? ఎలా మొలకెత్తుతుంది మీరు చెప్పండి? ఏమండి, మన ఇంటికాడ ఒక మొక్క వేసుకోవాలనుకోండి, అక్కడ ఏం చేస్తాం మనం? ఒక మొక్క వేయాలన్నా క్లీన్ చేసి చక్కగా మట్టి అంతా తవ్వి ఎరువేసి ఒకసారి పాదులో చేస్తారు కదండి, చేసి కదండి విత్తనం పెడతాం, చెట్టు నాటుతాం, దానికి మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాము. ఏదైనా ఒక పశువు వచ్చి మేయకుండా, దాని మీద ఎవరు పడకుండా, ఏ అడుగు వేయకుండా దానికి ప్రొటెక్ట్ చేస్తాం. ఇంత జాగ్రత్త ఒక చిన్న విత్తనం ఏదో నీకు ఫలాలు ఇస్తుంది, నీ కడుపు నింపుతుంది, దానికోసం అంత జాగ్రత్తలు తీసుకుంటే, మరి వాక్యం నీ హృదయం అనే క్షేత్రంలో మొలకెత్తాలంటే, వాక్యం నీ హృదయం అనే క్షేత్రంలో ఫలించాలంటే, ఒక ఫలభరితమైన జీవితానికి నువ్వు శ్రీకారం చుట్టుకోవాలంటే, మరి నీ హృదయం అనే క్షేత్రం ఎంత క్లీన్గా ఉండాలి చెప్పండి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి చెప్పండి, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి చెప్పండి.